హలో అండి. నేనైతే మా బాబు కోసం వెయిట్ గెయిన్ పౌడర్ రెడీ చేసుకున్నానండి. ఆ రెడీ చేసుకున్న పౌడర్ ఎలా రెడీ చేశాను అనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి. పిల్లల వెయిట్ గెయిన్ కోసం ముందుగా మనం మకానాని యూస్ చేయాలండి. మకానాని ఒక బౌల్లో తీసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే మకానా తీసుకున్నామో అదే బౌల్లో హాఫ్ బౌల్ ఓట్స్ కూడా తీసుకోవాలండి. నేనైతే మకానా రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకున్నాక చూసారా ఓట్స్ కూడా వేసాను. ఓట్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత అందులో ఒక బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బాదం పప్పు, జీడిపప్పు అవి కూడా పిల్లలకి అలవాటు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మా బాబుకి ఇంతవరకు యాడ్ చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం అని ఒకటి మాత్రమే యాడ్ చేశాను. ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ప్లేట్లో. వీటిని మిక్సీలో 1 బై 1 వేసి గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలండి. ఇది పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టినా చాలండి. చక్కగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు. వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకోవచ్చండి, అంతకన్నా ఎక్కువగా పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ పవర్ని బట్టి మనం పెట్టుకోవాలి. మా బాబుకైతే నేను వీక్లీ ట్వైస్ పెడతానండి, అంతకు మించి ఎక్కువ సార్లు అయితే పెట్టను. అలానే మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు ఇన్స్టెంట్గా ఫుడ్ కావాలి అనుకున్నా కూడా ఈ పౌడర్ యూస్ చేయొచ్చు అండి. జస్ట్ హాట్ వాటర్ కలిపేసి డైరెక్ట్గా పిల్లలకి పెట్టవచ్చు. ఇది మనం ఒక గాజు గ్లాసులో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. నేనైతే ఎక్కువగా గాజు గ్లాసుల్లోనే స్టోర్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా రన్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ.